నమస్కారం వార్తలోకి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. చిత్తూరు ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గుమల్ల ప్రసాదరావు ప్రజాస్వామ్య విలువలని కాపాడతానని ఉద్ఘాటన. ప్రజా సేవకుడిగా పనిచేస్తానని వెల్లడించిన చిత్తూరు ఎంపీ. సోమవారం ఉదయం చిత్తూరు జిల్లా నూతన కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన సుమిత్ కుమార్ ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తానని వెల్లడి. టీటీడీ ఈవో శ్యామలారావు తిరుమల కొండపై ధర్మారెడ్డికి అధర్మంగా వంతపాడిన కొంతమంది అధికారుల నుంచే ప్రక్షాళన ప్రారంభించాలి విజ్ఞప్తి చేసిన బీజేపీ నేత నవీన్ కుమార్. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను సకాలంలో అర్థవంతంగా పరిష్కరించాలి అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ ధ్యానచంద్ర. వార్తల్లోని వివరాలు. చిత్తూరు జిల్లా నూతన కలెక్టర్గా సుమిత్ కుమార్ సోమవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక జిల్లా రాష్ట్ర స్థాయి అధికారులను మారుస్తున్న నేపథ్యంలో చిత్తూరు జిల్లా కలెక్టర్గా ఉన్న షణ్మోహన్ని కాకినాడ కలెక్టర్గా ప్రభుత్వం బదిలీ చేసింది. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్న సుమిత్ కుమార్ను చిత్తూరు జిల్లా కలెక్టర్గా ప్రభుత్వం నియమించింది. సోమవారం ఉదయం బాధ్యతలు చేపట్టిన సుమిత్ కుమార్కు జిల్లా యంత్రాంగం, కాణిపాక ఆలయానికి చెందిన వేద పండితులు సాదర స్వాగతం పలికారు. వేద పండితుల మంత్రోచ్చరణ మధ్య కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం వివిధ శాఖల జిల్లా అధికారులు, రెవెన్యూ అసోసియేషన్ ప్రతినిధులు జిల్లా కలెక్టర్కు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తానని వెల్లడించారు. పబ్లిక్ ఈవెంట్స్ మీద ఎక్కువ ఫోకస్ పెడతాం, యాజ్ వెల్ యాజ్ డ్రింకింగ్ వాటర్ ఇష్యూస్, ల్యాండ్ ఇష్యూస్ డెవలప్మెంట్. చిత్తూరు పార్లమెంటు సభ్యునిగా సోమవారం లోక్సభలో ప్రమాణ స్వీకారం చేశారు దగ్గుమల్ల ప్రసాదరావు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో 2,23,000 పైచిలుకు ఓట్లతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మొట్టమొదటిసారిగా చట్టసభల్లోకి అడుగుపెట్టిన ప్రసాదరావు తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం వెలుపలకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. తమ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము కానివ్వకుండా రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ప్రజా సేవకుడిగా పనిచేస్తానని తెలియజేశారు. అదే సమయంలో ప్రజాస్వామ్య విలువలని కాపాడతామని వివరించారు. ప్రజలకు ఇచ్చిన హామీలతో పాటు ప్రజా సమస్యలు పరిష్కరించి ప్రజల ఆశయాలకు అనుగుణంగా తన కర్తవ్యాన్ని చిత్తశుద్ధితో నిర్వర్తిస్తామని ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు తెలిపారు. దగ్గుమల్ల ప్రసాదరావు అనే నేను లోక్సభ సభ్యునిగా ఎన్నుకొనబడినందున చట్టరీత్యా నెలకొల్పబడిన భారత సంవిధానము పట్ల యథార్థమైన భక్తి విశ్వాసములు కలిగి ఉందనియు భారతదేశపు సర్వసత్తాధికారమును అఖండతను సమర్థించదనియు నేను స్వీకరించబో కర్తవ్యమును శ్రద్ధాశక్తులతో నిర్వహించదనియు పవిత్ర హృదయంతో ప్రమాణం చేయుచున్నాను. ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి అధికారులు చొరవలు చూపాలని జిల్లా కలెక్టర్ సుమిత్ ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి అధికారులు చొరవ చూపాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలు జిల్లా నలుమూల నుంచి వచ్చిన అర్జీదారుల నుండి జిల్లా కలెక్టర్ వినతి పత్రాలను స్వీకరించారు. సోమవారం జిల్లా నలుమూల నుంచి 100 మంది జిల్లా కలెక్టర్కు తమ సామాజిక వ్యక్తిగత సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి పుల్లయ్య, దోమ ప్రాజెక్టు డైరెక్టర్ రాజశేఖర్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయడం హర్షదాయకమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటిల సురేంద్ర కుమార్ పేర్కొన్నారు. సోమవారం చిత్తూరులోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సురేంద్ర కుమార్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. మెగా డిఎస్సి, సామాజిక భద్రతా పెన్షన్ పెంపు, టైటిల్ డీడ్ యాక్ట్ రద్దు తదితర అంశాలను కేబినెట్ లో ఆమోదించడం పట్ల సురేంద్ర కుమార్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలియజేశారు. అందరికీ నమస్కారాలు. రాష్ట్రంలో ఎన్నికలైన తర్వాత తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీల కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈరోజు మొదటి కేబినెట్ సమావేశం విజయవంతంగా జరిగింది. ఈ సమావేశంలో గతంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు బాధ్యత స్వీకరించిన మొదటి రోజున మొదటి 5 సంతకాలు చేసినటువంటి నిర్ణయాలన్నింటినీ కూడా ఈరోజు కేబినెట్ మీటింగ్ లో చర్చించి ఆమోదించడం జరిగింది. ఈరోజు కేబినెట్ సమావేశంలో ఆమోదించినటువంటి విషయాల మేరకు ఈ రాష్ట్రంలో మెగా డిఎస్ ద్వారా 16,347 మంది టీచర్ పోస్టులు భర్తీ చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనివల్ల నిరుద్యోగ యువతకు మంచి ప్రయోజనం కలుగుతుంది. గత 5 సంవత్సరాల్లో ఒక డిఎస్సి కూడా జరగకుండా ఒకే ఒక టీచర్ పోస్టు కూడా భర్తీ చేయలేదు. అదేవిధంగా అన్నా క్యాంటీన్లు గత ప్రభుత్వ పాలనలో పేదల ఆకలి తీస్తున్నటువంటి అన్నా క్యాంటీన్లు మూసివేయడం జరిగింది. ఈరోజు కేబినెట్ ద్వారా తిరిగి రాష్ట్రంలో గతంలో అమలు ఉన్నటువంటి 183 అన్నా క్యాంటీన్లను ప్రారంభించడం జరుగుతుంది. మరి అన్నా క్యాంటీన్ ద్వారా 5 రూపాయలకే ఒక పూట పేదలకు, చిరుద్యోగులు గాని నిరాశ్రులకు అంతా కూడా భోజన వసతి కల్పించడం జరుగుతుంది. మరి రానున్న రోజుల్లో మరో 20 క్యాంటీన్లు అదనంగా కూడా ఏర్పాటు చేయడం కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. టీటీడీ ఉద్యోగులకు 17 వద్ద ఇటీవల కేటాయించిన ఇళ్ల స్థలాల కోసం కొనుగోలు చేసిన భూములకు ఎన్ని కోట్లు శ్రీవారి సొమ్ము ప్రభుత్వానికి చెల్లించారు, ప్రభుత్వ ధర అక్కడ ఎంత ఉంది అన్నదానిపై గతంలో ఉన్న అధికార పార్టీ నాయకులకు, అధికారులకు మధ్య జరిగిన క్విడ్ ప్రోకోపై టీటీడీ ప్రధాన గణాంక అధికారి బాలాజీ గారిపై ఓ విచారణ కమిటీ వేసి వాస్తవాలకు భక్తులకు తెలపాలన్నారు. తిరుమల కొండపై ధర్మం దారి తప్పడానికి, అధర్మారెడ్డి ఆగడాలకు అంతు లేకుండా పోవడానికి ప్రధాన కారణం సుదీర్ఘకాలంగా తిరుమల కొండపై వివిధ శాఖలలో తిష్టవేసి ధర్మారెడ్డికి వంతపడిన కొంతమంది అధికారులతో, ఆలయ అర్చకులతో తనిఖీలు, సమావేశాలు నిర్వహించిన కొండపై జరిగిన తప్పులను కప్పిపుచ్చే ప్రయత్నాలు చేస్తారే తప్ప వాస్తవాలు నూతన ఈవోకి దృష్టికి రానేరని తెలిపారు. టీటీడీ ఈవో శ్యామలారావు తిరుమల కొండపై ధర్మారెడ్డికి అధర్మంగా వంతపాడిన కొంతమంది అధికారుల నుంచే ప్రక్షాళన ప్రారంభించాలని నవీన్ విజ్ఞప్తి చేశారు. టీటీడీ ఈవోగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి తిరుమల కొండపై శ్రీవారి భక్తులతో మమేకమై క్యూ కాంప్లెక్స్, అన్నదానం, ఇతర ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు, వివిధ శాఖల అధికారులతో సమావేశాలు నిర్వహిస్తూ ఉంటే మొన్నటి వరకు ఫుల్ అడిషనల్ ఛార్జ్ ఈవోగా పెత్తనం చలాయించిన ధర్మారెడ్డి సెలవులు పొడిగించుకుంటూ తప్పించుకుని తిరగడం అధర్మం కాదా అని ప్రశ్నించారు. టీటీడీ ఈవో అధికారి శ్యామలారావుతో పాటు ధర్మారెడ్డి దగ్గర ఉండి తిరుమల ఏడుకొండలపై తమరి హయాంలో తమరి భజన మండలి చేసిన ఘనకార్యాల గురించి వివరించి సవాష్ అనిపించుకోవాలి కదా, ఎందుకు ముఖం చాటేసి తప్పించుకుని తిరుగుతున్నారు ధర్మారెడ్డి అని ప్రశ్నించారు. తిరుమల కొండపై ధర్మం దారి తప్పడానికి ప్రధాన కారణం ధర్మారెడ్డి భజన భక్త మండలి. ధర్మారెడ్డి అధర్మంగా తిరుమల కొండపై తిష్ట వేసి 5 సంవత్సరాలు ఏదైతే సకల శాఖల అధిపతిగా పెత్తనం చెలాయించాడో, అర్హత లేకపోయినా ఆ ధర్మారెడ్డి గారికి కొంతమంది అధికారులు ఆలయంలో గాని, కొంతమంది అర్చకులు, అదేవిధంగా ఇంజనీరింగ్ శాఖలో, అన్నదానంలో, పద్మావతి ఎంక్వైరీ ఆఫీసులో కొంతమంది ఉద్యోగస్తులు ధర్మారెడ్డి భక్త భజన మండలిగా తయారైపోయి ఆయన అడుగులకు మడుగులు ఒత్తుతూ ఆయన ఏది చెప్తే అది తప్పనిపించినా కూడా ఆయన చెప్పాడు కాబట్టి ఇది కరెక్ట్ అని తందాన తానా అని ఎవరైతే అధికారులు వ్యవహరించారో వాళ్ళందరినీ కూడా నేను టీటీడీ ఈవో శ్యామలరావు గారికి విజ్ఞప్తి చేస్తున్నా, వాళ్ళందరినీ కొండ నుంచి కిందకి దించండి, లేదా ఋషికేశ్, కన్యాకుమారి, ఢిల్లీకి బదిలీలు చేయండి. ఎందుకంటే సుదీర్ఘకాలంగా జేఈఓ కార్యాలయంలో తిష్ట వేసి
ఈరోజు శ్రీవారి సేవా టికెట్లని సినిమా టికెట్ల లాగా అయిన వారికి ఆకుల్లో పెట్టి అమ్మేశారో వాళ్ళు ఎవరైతే ఆ సిబ్బంది ఉన్నారో వాళ్ళ మీద ప్రత్యేకమైనటువంటి ఏసీబీ అధికారులు నిఘా పెడితే నమ్మలేని నిజాలు, అక్రమ సంపాదన, వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు చూస్తే అసలు నివ్వెరపోయే అకౌంట్లు వెలుగులోకి వస్తాయి. అలా దృష్టి పెట్టాలని చెప్పి నేను ఈవో గారికి విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి తిరుమల కొండకు వచ్చారు 5 సంవత్సరాల తర్వాత. ఈ రోజు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీరు తనిఖీలు చేస్తున్నారు, తిరుమల కొండ మీద యాత్రికులతో మమేకమవుతున్నారు, అన్నదానంలో పోయి భోంచేస్తున్నారు. కానీ మీ చుట్టుపక్కల ఉన్నటువంటి కొంతమంది అధికారులు గతంలో ఉన్నటువంటి ధర్మారెడ్డికి భజన చేసినటువంటి అధికారులు కాబట్టి వాళ్ళని పెట్టుకొని మీరు తనిఖీలు చేసినా కూడా వాళ్ళు గతంలో జరిగినటువంటి వాస్తవాలను, భక్తులు స్థానికులు ఎదుర్కొన్నటువంటి సమస్యలను మీ దృష్టికి రానివ్వరు. మిమ్మల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తారు తప్ప వాస్తవాలు ఎటువంటి పరిస్థితుల్లో మీకు చెప్పరు. కాబట్టి ఈవో శ్యామలరావు గారు ఎవరైతే గత కొన్ని సంవత్సరాలుగా కొండపైన ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రక్షాళన చేయండి. వాళ్ళని ప్రక్షాళన చేస్తే తిరుమల పవిత్రత పూర్వ వైభవం సంతరించుకుంటుంది. సామాన్య భక్తులకి, స్థానికులకి, శ్రీవారి భక్తులు ఎవరైతే వస్తారో వాళ్ళందరికీ కూడా ఎక్కడ కూడా ఎటువంటి ఆటంకం లేకుండా సవ్యంగా జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి నేను విజ్ఞప్తి. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను సకాలంలో అర్థవంతమైన పరిష్కారం చూపాలని, లేకపోతే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ ధ్యానచంద్ర హెచ్ఎం అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం స్థానిక జిల్లా కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్తో పాటు డిఆర్ఓ పెంచల్ కిషోర్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు మురళి, దేవేందర్ రెడ్డితో కలిసి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుండి వినతులను కలెక్టర్ స్వీకరించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి సోమవారం సాధారణంగా నిర్వహించే గ్రీవెన్స్ ను నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సోమవారం కలెక్టరేట్ లో ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. మీకోసం పబ్లిక్ గ్రీవెన్స్ డిజిటల్ సిస్టమ్ అనే పేరుతో ప్రతి సోమవారం నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగిందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా వివిధ గ్రామాలు, మండలాలు, డివిజన్ల నుండి గ్రీవెన్స్ కు వచ్చారని తెలిపారు. ప్రతి మండలంలోని తహసీల్దార్లు అర్జీదారుల సమస్యలు తిలకించి విని పరిష్కరించే దిశగా జిల్లా గ్రీవెన్స్ కార్యక్రమాన్ని వారి కార్యాలయాలకు లైవ్ లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కనెక్ట్ చేయడం జరిగిందని తెలిపారు. దాదాపుగా రెవెన్యూ, పోలీస్, హౌసింగ్, పెన్షన్ కు సంబంధించిన అర్జీలు రావడం జరిగిందని, అన్నిటినీ ఆన్లైన్లో పొందుపరిచి బియాండ్ ఎస్ఎల్ఏకి వెళ్లకుండా నిర్ణీత సమయంలోగా పరిష్కారం అయ్యేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. సదరు పీజీఆర్ఎస్ కార్యక్రమానికి జిల్లా అధికారులందరూ ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు హాజరు కావాల్సి ఉంటుందని అన్నారు. రెవెన్యూ శాఖ 25, పోలీసు శాఖ 9, డిపిఓ 1, మున్సిపల్ ఆఫీస్ 3, డిఎంహెచ్ఓ 1, పీడీఐసిడిఎస్ 3, ఇంజనీరింగ్ శాఖ 5, పీడీ మెప్మా 1, పంచాయతీరాజ్ శాఖ 3, ఇరిగేషన్ 2, పీడీ హౌసింగ్ 1, రుయా హాస్పిటల్ 1, అటవీ శాఖ 1, హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ 1, దేవాదాయ శాఖ 1, ఆర్టీసీ 1 వెరసి మొత్తం 119 వినతులు రావడం జరిగిందని అధికారులు అందరూ సదరు అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి వేగవంతంగా, నాణ్యతగా, అర్థవంతంగా పరిష్కరించాలని, లేకపోతే చర్యలు తప్పవని గ్రీవెన్స్ కు హాజరైన వివిధ శాఖలకు సంబంధించిన అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు ధ్యానచంద్ర. నేను ఇప్పుడు ఇన్ఛార్జ్ కలెక్టర్గా ఉన్నాను తిరుపతిలో. ఈరోజు మనకి మండే ప్రతి జనరల్లీ మనం చేస్తున్నట్లు గ్రీవెన్స్ చేయడం జరుగుతూ ఉంది కలెక్టరేట్లో. ఈ పేరు వచ్చేసి పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ పీజీఆర్ఎస్ పేరుతో మనకు ప్రభుత్వం నుంచి ఆదేశం రావడం జరిగింది. ప్రతి వారం సోమవారం 10 to 1 o'clock మధ్యలో ఇది చేయాలని ఆదేశం రావడం జరిగింది. దీన్ని మీకోసం అని కూడా పిలవడం జరుగుతుంది. సో మీరందరూ చూస్తున్నట్లు ఈరోజు ఎంటైర్ జిల్లా నుంచి మనకి ప్రతి మండల్ నుంచి, డివిజన్ నుంచి కూడా చాలామంది ఇప్పుడు దాకే రావడం జరిగింది. దాదాపుగా ఇప్పటికి 102 మెంబర్స్ టోకన్ తీసుకోవడం జరిగింది. అందరూ కూడా బయట వచ్చి అధికారులతో వాళ్ళ సమస్యల్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. అలాగే లైవ్లో కూడా మనము ఎంటైర్ జిల్లాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా కనెక్ట్ చేయడం జరిగింది. దాదాపుగా విషయాలు వస్తే కొన్ని రెవెన్యూ ఇష్యూస్ ఉండొచ్చు, అలాగే కొన్ని పెన్షన్స్, కొన్ని హౌసింగ్ రిక్వెస్ట్, కొన్ని మనకి ఎల్డర్లీ ఇష్యూస్ సంబంధించిన రిక్వెస్ట్లు ఇప్పుడు దాకా రావడం జరిగింది. ఇవన్నీ కూడా మనకి ఆన్లైన్ సిస్టమ్ ద్వారానే ఎంటర్ చేసి ఆన్లైన్లోనే విత్ ఇన్ ఎస్ఎల్ఏ క్లియర్ చేయడానికి అన్ని చర్యలు కూడా మనం తీసుకుంటున్నాము.
అలాగనే మనకి ప్రతి ఇష్యూ కూడా దానికి సంబంధించిన SLAలు ఉన్నాయి. 1 డే 2 డే నుంచి 15 డేస్ దాకా రెవెన్యూ ఇష్యూస్కి అన్నీ ఉన్నాయి. వితిన్ SLA పీరియడ్ మనం చర్యలు తీసుకోవడానికి అందరూ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ మనం రెడీగా ఉన్నాము. వీ విల్ ఎన్షూర్ దట్ the citizen satisfaction is better and it is improved with respect to the issues that they are discussing with us. ఇప్పుడు మీరు చూస్తున్నారు అందరూ జిల్లా ఆఫీసర్స్ ఇక్కడ ఉన్నారు. 10 o'clock స్టార్ట్ చేయడం జరిగింది. 1 o'clock దాకా ఈ ఒక గ్రీవెన్స్ సిస్టమ్ అనేది కంటిన్యూ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. రాజీనామా చేసిన వాలంటీర్లు అందరినీ పనిలోకి తీసుకోవాలని శ్రీకాళహస్తి వాలంటీర్లు డిమాండ్ చేశారు. తిరుపతి జిల్లా కలెక్టరేట్ వద్ద సోమవారం శ్రీకాళహస్తి వార్డులకు చెందిన వాలంటీర్లు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా బాధిత వాలంటీర్లు మాట్లాడుతూ కొంతమంది రాజకీయ నాయకులు అబద్ధపు హామీలను ఇచ్చి మాతో బలవంతంగా రాజీనామా చేయించారని తమ గోడును వెళ్లబుసుకున్నారు. మరలా వైసీపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని రాజకీయ నాయకులు నమ్మబలకడంతో రాజీనామా చేసి పెద్ద తప్పు చేశామని దుఃఖించారు. ఇప్పుడు ఏర్పడిన టీడీపీ ప్రభుత్వం గతంలో పనిచేసిన వాలంటీర్లకి మొదటి ప్రాధాన్యత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. మేము రాజీనామా చేసిన తేదీ కన్నా ముందుగానే రాజీనామా చేసినట్లుగా చిత్రీకరించి మాకు ఇచ్చిన CF MSIDని రద్దు చేయడం వెనుక మతలబు ఏమిటని ప్రశ్నించారు. రాజీనామాలను వాలంటీర్లు ప్రత్యక్షంగా ఇవ్వకపోయినా వైసీపీ రాజకీయ నాయకుల మున్సిపల్ కమిషనర్ రాజీనామాలను ఎలా ఆమోదిస్తారని ఆగ్రహించారు. రాబోయే కాలంలో వాలంటీర్ల డిమాండ్లను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దామినేడు వాలంటీర్ సునీల్ నాయక్, వాలంటీర్ హేమమాలిని, శ్రీకాళహస్తి వార్డు వాలంటీర్ తదితరులు పాల్గొన్నారు. మేము ఇక్కడికి 100 మంది పైగా వచ్చాము. రిజైన్ చేసిన వాళ్ళల్లో 200 మంది ఉన్నారు. మొత్తం 388 మంది కాళహస్తికి చెందిన వాలంటీర్లు ఉన్నారు. అందులో మమ్మల్ని బలవంతంగా రాజీనామా చేసేదే గాని మేమై మా స్వతహాగా రాజీనామా చేయలేదు. చేస్తే అందరినీ విధుల నుంచి 2 నెలలు దూరంగా ఉండమన్నారు. ఎలక్షన్ తర్వాత కొంతమందిని చేయించారు, కొంతమందిని చేయించలేదు. మేము గత 5 సంవత్సరాలు లాక్డౌన్ లో కూడా పనిచేసాం. రెడ్ జోన్, ఆరెంజ్ జోన్, పలానా జోన్ ఉన్నాయి. ఆ డిసీజ్ ఏమని కూడా తెలియదు. నాకు షుగర్, BP 2 ఉన్నాయి. నాకు 2 సార్లు కరోనా కూడా వచ్చింది. అయినా నేను హోమ్ క్వారంటైన్ లో ఉండి నాకు ఇచ్చిన నా క్లస్టర్ 10లో ఉన్న 100 ఇళ్లకి ప్రతి ఒక్క సేవ అందించాను. ఒక కరోనా టైంలో అని వాళ్ళ ఇళ్ళకి వెళ్ళకపోయినా ఫోన్ ద్వారా అయినా వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్లు కావాలంటే ఏ సర్టిఫికేట్ అయితే ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి గడపకి అందించామే గాని మేము ఎప్పుడు గాని పలానా పార్టీలో చేరాము, పలానా పార్టీ వాళ్ళకే పని చేయాలని మేము విధుల్లో అయితే చేరలా. మేము అప్లికేషన్స్ ఆన్లైన్ లో వేసాము. మాకు ఇంటర్వ్యూలు కమిషనర్ ఆఫీస్ లో జరిగాయి. మేము అంతేగాని అవతల వాళ్ళు ఏమనుకుంటున్నారు, మీరు ఆ పార్టీలో పనిచేస్తున్నారు, ఆ పార్టీలో తిరుగుతున్నారంటే అందరూ తిరుగుతారు, అందరూ పని చేస్తారు. మమ్మల్ని ప్రజలు ముద్రించలేదన్నమాట. పార్టీ నాయకత్వలే ముద్రించారనమాట. మీరు ఫలానా పార్టీ అని. మాకెందుకు సార్ పార్టీలతో పని? ఏదో పేద కుటుంబంలో నుంచి 5,000 ఆశ ఏదో వస్తుంది, మన కుటుంబానికి కష్టాలు తీరుతాయి, మనము స్వతహాగా పని చేయాలి, ఒకరి మీద ఆధారపడకూడదనే నేపథ్యంలో వాలంటరీ వ్యవస్థ వేశారు. మేము జాయిన్ అయ్యాం. దీంట్లో నాదే తీసుకోండి, మా ఆయనతో నేను డైవర్స్ అనమాట, చెప్పుకోలేనాటివి. నాకు ఒక పాప ఉంది, 2,500 బాడుగు ఇంట్లో ఉన్నాను. వచ్చే 5,000లో బాడుగు కడుతున్నాను. నాకు తిండి తిప్పలు 3 పూట్ల మా అమ్మ చూస్తుంది. వచ్చే రేషన్ బియ్యమే తింటాం, మేము మంచి బియ్యం కూడా తినాం. సుమారు 40 సంవత్సరాలుగా నివాసం ఉంటూ మున్సిపల్ కార్యాలయానికి అన్ని రకాల పన్నులు చెల్లిస్తూ ఉన్నామని బాధితులు తమ ఆవేదన మీడియా ముందు వ్యక్తం చేశారు. సోమవారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ తిరుపతిలోని సంజయ్ గాంధీ కాలనీలోని 2-746/3 నంబర్ గల ఇంటిలో తమ కుటుంబం జీవనం సాగిస్తున్నామని వారు తెలియజేశారు. ఇంటి నీటి తదితర మున్సిపల్ పన్నులు చెల్లిస్తున్నామని తెలిపారు. కాగా 1991లో యాలమూరి శ్రీనివాసులు రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తులు తమపై దౌర్జన్యం చేసి మా స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నించారని వారు పేర్కొన్నారు. అయితే 1996 సంవత్సరంలో తమ వైపు కోర్టు తీర్పు ఇచ్చిందని వారు స్పష్టం చేశారు. అనంతరం 2000 సంవత్సరంలో రాజేశ్వరి తమ ఇంటి స్థలాన్ని ఆక్రమించుకునేందుకు తప్పుడు పత్రాలతో కోర్టుకు వెళ్లగా తమ వైపు తీర్పు వచ్చిందని తెలిపారు. తమ పూరి గుడిసెను రేకులతో మరమ్మతు చేసుకునే సమయంలో గోపికృష్ణ అనే వ్యక్తి తమపై దౌర్జన్యం చేస్తూ దాడులకు పాల్పడుతున్నాడని భయాన్ని వ్యక్తం చేశారు. జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తే సీఐకు ఆదేశాలు జారీ చేశారని, నిమ్మకు నీరెత్తినట్లు సీఐ వ్యవహరిస్తున్నారని వారు విమర్శించారు. అంతేకాక ఆక్రమణదారులతో పోలీసులు కుమ్మక్కై తప్పుడు కేసులు పెడతామని బెదిరిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసు ఉన్నత స్థాయి అధికారులు, రెవెన్యూ అధికారులు స్పందించి తమకు న్యాయం చేకూర్చాలని విన్నవించుకున్నారు. ఈ విలేకరుల సమావేశంలో బాధితుల కుటుంబ సభ్యులు వెంకట సుబ్బమ్మ, జయరామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. శ్రీనివాసులు రెడ్డి అనేసి, జి చంద్రశేఖర్ అనేసి ఇద్దరు మా మీద మేము ఉన్న స్థలంలో కబ్జాకు వచ్చినారు. మేము వాళ్ళ మీద కోర్టుకు వెళ్ళాము.
వాళ్ళు మాకు కోర్టు నుంచి మాకు అనుకూలంగా 96లో తీర్పు వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ బినామీ పేర్లతో టి రాజేశ్వరమ్మ అనేసి మునికమ్లమ్మ అనేసి ఇద్దరు మా మీద మళ్ళీ వచ్చినారు దౌర్జన్యానికి. వాళ్ళే మా మీద కోర్టుకు వెళ్ళినారు. 5 అడుగుల దారి, 40 అడుగులు వెడల్పు, 50 అడుగులు పొడవుతో జాగా ఉందని కోర్టుకు వెళ్ళినారు. కోర్టు 2005లో ఒకసారి, 2009లో ఒకసారి మాకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. వాళ్ళ దగ్గర ఉండే కాగితాలను కూడా కొట్టేసింది కోర్టు. 2011లో మళ్ళీ మేము 2011లో మాది కూలీలు ఇలా ఉన్నింది. దీన్ని కొట్టేసి రేకులు వేసుకుంటుంటే అప్పుడు పోలీసు వాళ్ళతో మళ్ళీ ఆపించినారు. మేము దాన్ని ఎస్పీ దృష్టి తీసుకుని పోగా వాళ్ళు సర్వే కట్టి సర్వే రిపోర్ట్ తెచ్చుకోండి అన్నారు. మేము సర్వే కట్టగా అప్పుడు 2011 మార్చి 7వ తేదీ మాకు సర్వే రిపోర్టు, మా హద్దులు అన్నీ కలిపి మాకు సర్వే రిపోర్ట్ ఇచ్చారు. ఎంజాయ్మెంట్ సర్టిఫికేట్ మాకు సర్వే చేసి సర్వే హద్దులన్నీ ఇచ్చారు 2011లో మార్చి 7వ తేదీ. ఈ సర్వే రిపోర్ట్ ఇచ్చినాక ఎస్పీ గారు మళ్ళీ మమ్మల్ని కట్టుకోమని చెప్పి ఇచ్చారు. మేము 2011లో కట్టుకున్నాం. అప్పటి నుంచి మాకు ఎటువంటి సమస్య లేకుండా ఉన్నది. మొన్న పోయిన సంవత్సరం గాలి వానకి రేకులు పగిలిపోయినాయి. ఆ రేకులు పగిలిపోయినప్పుడు ఇప్పుడు దాన్ని తీసేసి స్లాబ్ వేసుకుందామని మళ్ళీ కన్స్ట్రక్షన్ ప్రారంభించగా ఇప్పుడు మళ్ళీ వచ్చి మున్సిపాలిటీ వాళ్ళ పక్క, పోలీసు వాళ్ళ పక్క పని ఆపండి రోజు వస్తూనే ఉన్నారు. మొన్న ఆ పక్క జాగా ఏదో ఉందని అసలు రికార్డులో లేని భూమికి సర్వేరు మాకు నోటీస్ ఇచ్చాడు, మీ పక్క జాగా కొలతేస్తామని. మేము వాళ్ళకి ఒకటే చెప్పాం, మీరు సర్వే నోటీస్ ఇచ్చారు, మాకు తీసుకున్నాం, మా జాగాలో నుంచి వెళ్ళొద్దండి, అతను ఏ జాగాకి సర్వే కొట్టుకుంటే ఆ సర్వేలో చేసుకోండి సార్ అనేసి మేము గట్టిగా నిలదీసినాం. ఎంఆర్ఓ, ఆర్ఐ గారు అందరూ వచ్చారు. ఆ రోజు 4 రోజులకు ముందు ఇది జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోలను పెట్టాలని ఆదేశాలు జారీ చేయడంతో పలు ప్రభుత్వ కార్యాలయాలకు ఫోటోలను అధికార పార్టీ నాయకులు అందజేస్తున్నారు. తిరుపతి నగరంలోని 45వ వార్డు తుమ్మలగుంట గవర్నమెంట్ ప్రైమరీ హై స్కూల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటోలను టీడీపీ నాయకులు జగన్నాథం ఆధ్వర్యంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులకు ఇవ్వడం జరిగింది. అలాగే పాఠశాలలో ఎలాంటి సమస్య వచ్చినా తాము ముందుండి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ ఇన్ఛార్జ్ మునిశేఖర్ రాయల్, యూనిట్ ఇన్ఛార్జ్ మధు యాదవ్, సుజాత, సూరిబాబు, మైసమ్మ, సుబ్బు, వార్డు సభ్యులు పాల్గొన్నారు. వెంకటేశయ్య ఈరోజు ఆంధ్రప్రదేశ్కి దిశ తిరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవడం వల్ల తిరుపతిలో ప్రజలందరూ కూడా ఆనందంగా ఉండడం, అదేవిధంగా గవర్నమెంట్ సంబంధించినటువంటి ఏ ఆఫీసులో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఫోటో మరియు పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టడం ఆనవాయితీగా, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే అతను పెట్టడం ఆనవాయితీ. అదేవిధంగా తిరుపతిలోని 45వ వార్డు శివజ్యోతి నగర్ 9వ సెక్టర్ ఇన్ఛార్జ్ అయినటువంటి మునిశేఖర్ గారి, మరి అదేవిధంగా మధుసూదన్ వార్డు అధ్యక్షులుగా వీళ్ళందరి సమక్షంలో తెలుగుదేశం సంబంధించిన మేమందరూ కూడా వార్డు బూత్ ఇన్ఛార్జీలందరూ కూడా ఈ తుమ్మవానిగుంట స్కూల్లో, అదేవిధంగా అన్ని తిరుపతిలో ఉన్నటువంటి బూతుల కన్నా ఈ తుమ్మవానిగుంట స్కూల్లో మాకు మెజార్టీ ఎక్కువ వచ్చింది. అదేవిధంగా పిల్లలు కూడా అదేవిధంగా చదువుకొని విద్యా భవిష్యత్తు ముందుకు రావాలని టీచర్లకు తెలియజేయడం అయింది. ప్రభుత్వ కార్యాలయం నందు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మన మాన్యశ్రీ గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి ఫోటో, అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ గారి ఫోటోని బహుకరించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి 45వ డివిజన్ మన ఈడ స్కూల్లో, హై స్కూల్ నందు పటాలు చిత్రీకరించి వాళ్ళు పటాలు పెట్టడం జరిగింది. అదేవిధంగా సచివాలయాలు, ఇక్కడున్న ప్రభుత్వ కార్యాలయాలు అన్నింటిలో కూడా చంద్రబాబు నాయుడు గారి ఫోటో, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి ఫోటోను కూడా అందరికీ ఇవ్వడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇక్కడ ఏదైనా సమస్యలు ఉన్నా కూడా మేమంతా కూడా ఇక్కడ ఉండి టీమ్గా, కమిటీగా ఏర్పడి ఏదైనా కార్యక్రమాలు చేసేదానికి మేము గతంలో చెప్పిన హామీలన్నీ నెరవేర్చడానికి కూడా మేము ముందుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా క్లస్టర్ ఇన్ఛార్జి, అదేవిధంగా వార్డు కమిటీ మెంబర్లందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చిత్తూరు ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గుమల్ల ప్రసాదరావు, ప్రజాస్వామ్య విలువలని కాపాడుతానని ఉద్ఘాటన, ప్రజా సేవకుడిగా పనిచేస్తానని వెల్లడించిన చిత్తూరు ఎంపీ. సోమవారం ఉదయం చిత్తూరు జిల్లా నూతన కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన సుమిత్ కుమార్.
ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తానని వెల్లడి. టీటీడీ ఈవో శ్యామలారావు తిరుమల కొండపై ధర్మారెడ్డికి అధర్మంగా వంతపాడిన కొంతమంది అధికారుల నుంచే ప్రక్షాళన ప్రారంభించాలి విజ్ఞప్తి చేసిన బీజేపీ నేత నవీన్ కుమార్. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను సకాలంలో అర్థవంతంగా పరిష్కరించాలి అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ ధ్యానచంద్ర. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.